అప్పటి నుంచి చూస్తూ ఉన్నా మీ అందరిలో ఆనందం, మీ ముఖాల్లో చిరునవ్వులు, ఆ వెలుతురు చూస్తుంటే పెళ్ళై అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది. అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు, అమ్మయ్య మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా గట్లనే కేసీఆర్ దిక్కు చూస్తున్నది. ఎందుకు? 2 ఏళ్లలో తేలిపోయింది. ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే ఒక భద్రత. కానీ 2 ఏళ్లలో ఆ భరోసా లేదు, ఆ భద్రత పోయింది. కేసీఆర్ ఉండగా వానకాలం పంట, యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోతుండే. ఏనాడు ఎరువుల కొరత ఉండకపో. కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం, కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అని ఒక భద్రత ఉంటుండే రైతుకు. ఎందుకంటే కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా రైతు బంధు మాత్రం ఆగలే. బరాబర్ రైతు బంధు రైతు అకౌంట్లో పడ్డది. ఒక భద్రత. ఒక ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతాడు మా కేసీఆర్ అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. రైతన్న రాత్రి మోటార్ పెట్టి వస్తే పొద్దున వరకు 24 గంటలు నాణ్యమైన కరెంటు బరాబర్ వస్తుంది అని బాయికాడికి మళ్ళా పోకుండా, చీకట్లో బాయికాడ పండవలసిన అవసరం లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఒక నమ్మకం కేసీఆర్ది. ఆడబిడ్డ పెళ్లి పెట్టుకుంటే నాకు ₹1,00,000 చెక్కు బరాబర్ టైం మీద వస్తుంది అనేటువంటి ఆడపిల్ల తల్లిలో ఒక ఆత్మగౌరవం, ఒక నమ్మకం ఉంటుండే. పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తే ఒక్కసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల స్కూల్లో సీటు దొరికిందంటే 6 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల్లో నా బిడ్డ జీవితంలో వెలుతురు వస్తుందనే ఒక నమ్మకం ఆ రోజు కేసీఆర్ పాలనలో ప్రజలకు దొరికింది. అది ఏ వర్గమైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతన్నలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భద్రత నాటి కేసీఆర్ పాలనలో దొరికేది. కానీ 2 ఏళ్ల పాలనలో ఏమైంది? అంతా ఆగమాగం, సగం సగం. ఏది నమ్మకం లేదు. వానకాలం పంట వస్తే ఎరువులు దొరుకుతాయో దొరకయో తెలియదు, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. రైతు బంధు ఇగో ఫిబ్రవరి నెల వస్తున్నా ఇవాళకి రైతు బంధు వల్లే పడుతుందా పడదా ఏమవుతుందో ఎవరు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో. కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇవాళకి రైతు బంధు పడే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఏడ విష ఆహారమో, ఎక్కడ పిల్లలకు వాంతులైనాయో, జ్వరమైందో, పిల్లలు దవాఖానలో పడ్డారు. రోజు ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు, ఎలకలు కొరుకుడు, కరెంటు షాక్ కొట్టుడు, కుక్కలు గరచుడు, ఇదే పని అయిపోయింది దవాఖానల పరిస్థితి. గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు, మందులు లేవు, అంతా మళ్ళా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 20 లక్షల మంది పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పైసలు బరాబర్ ఇచ్చిండు కేసీఆర్. 9.5 ఏళ్ల కేసీఆర్ గారు ప్రభుత్వం 19,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చింది. ఈ రేవంత్ వచ్చిన 2 ఏళ్లలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. 20 లక్షల మంది పిల్లల చదువులు ఆగం చేసిండు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక, కాలేజీలు సర్టిఫికెట్లు ఇయ్యక
ఆ పిల్లల చదువులు మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. అంటే మొత్తం ఒక అభద్రత, ఒక భయం, ఎరువులు దొరుకుతాయో దొరకయో, పిల్లలు కాలేజీల్లో ఏమైపోతారో, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు, రైతు బంధు వస్తుందా రాదా, ఎప్పుడు వస్తుందో తెలియదు, గొర్రెల పంపిణీ జరుగుతుందా జరగదా తెలియదు. ఏది గౌడన్నలు చెట్ల మీదకి వెళ్ళి పడితే 2 ఏళ్ళ ఈ గవర్నమెంట్ వచ్చి ఇవాళకి ₹1 ఇయ్యలే, ఒక్కరికి సాయం చేయలే, ఏది కూడా ఒక నమ్మకం లేకుండా పోయింది. అందుకే నేను అన్నది, ఇవాళ రమేష్ బీఆర్ఎస్లో చేరితే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్లో పోదామని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాం తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో, ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం, ఆ భద్రత కోసం ఇవాళ కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకొని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న వ్యవసాయం చేసిండు కేసీఆర్ పాలనలో. ఇవాళ ఏమైంది? అరే బిడ్డ పెళ్లి చేద్దాం, ఒక 1/2 ఎకరం అమ్ముదామంటే కొనేటోడు ఉన్నాడా? ఊర్లలో కొనేటోడు ఉన్నాడా? అరే మీ స్టేషన్ కన్పూర్లో, మీ వర్ధన్నపేట్ల కో అంటే కోటే, ఎకరం అంటే కోటికి తక్కువ లేకుండే. ఇప్పుడు కోటి కాదు కదా, ఎవడు మరి కూడా చూస్తలేడు. చూస్తుంది అరే రాజేందర్, ఎవడు చూస్తలేడు. అంత ఆగం జగన్నాథం అయిపోయింది రాష్ట్రం. అందుకే ఇవాళ ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని అందరూ ఇవాళ కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఇది సంకేతం. ఆరు రమేష్ తల్లి గారింటికి రావడం అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు, ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు, మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది, పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. కరెక్ట్ టైం మీద వచ్చిండు. ఇవాళ నామినేషన్లు స్టార్టు. మంచిగా అందరినీ కలుపుకొని పోండి, బ్రహ్మాండంగా చేద్దాం. ఇవాళ మన లక్ష్యం ఒక్కటే, వరంగల్లో 12కు 12, ఇప్పుడు మా పల్లన్న ఒక్కడే ఉన్నాడు జిల్లాలో, రేపు 12కు 12 స్థానాలు గెలవాలి, కేసీఆర్కు బహుమానంగా ఇవ్వాలి. మనది రాజకీయ పోరాటం కంటే కూడా రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఇవాళ సవరించాలంటే ఒక్కటే పరిష్కారం, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి పాలన చేతనైతే లేదని అర్థమైంది. ఏ ఒక్కటన్నా కరెక్ట్ ఉందా చెప్పండి. అరే రైతుల సంగతి, మొన్న యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఫిబ్రవరి వచ్చినా రైతు బంధు రాదు, పంటల బీమా పత్తా లేదు, ఎరువులు దొరకాయి. అరే పిల్లల చదువులు చూద్దామంటే పిల్లలేమో పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దవాఖానల పాలవుతున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాక పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు, ఉద్యోగాలు రాకుండా జాబ్ క్యాలెండర్ లేక పిల్లలు ఇలా రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఒక్క వర్గం, అరే బీసీలకు నువ్వు 42% రిజర్వేషన్ అంటివి, బీసీలను మోసం చేస్తేవి, ఎస్సీలకు దళిత బంధు బంద్ అయిపోయాయి, గిరిజనులకు నువ్వు మంత్రే లేడు, చేసింది అసలే లేదా. ఏ వర్గానికి నువ్వు ఎవరికన్నా ఒక్కరికన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఉన్నదా? ఒక్కరికన్నా నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదా? ఏమనంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొడుతుంది. నువ్వు చేసింది ఏముంది? ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, వాళ్ళకి డబుల్ కొట్టిండా లేదా? మగవాళ్ళకి డబుల్ చేస్తే ఆడికాడికి అయిపోయాయి. నువ్వు చేసింది ఏమున్నది? ఇవాళ దయచేసి అందుకే మనం కూడా ఈ రాష్ట్రం మళ్ళీ ఒక భరోసా కావాలి. ఈ రాష్ట్రానికి ప్రజలకు ఒక నమ్మకమైన నాయకుడు మళ్ళీ కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఈ రాష్ట్రం మళ్ళీ దేశానికి మార్గదర్శకంగా, ఈ దేశానికి ఆదర్శంగా, ఈ దేశానికి దిక్సూచిగా
నాడు కేసీఆర్ ఎట్లా నిలిపిండో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గర్వపడే విధంగా, తెలంగాణ ముందుండే విధంగా కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకోవడానికి కలిసిమెలిసి కృషి చేద్దాం. జై తెలంగాణ.